హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇప్పుడు హరిముకుంద పాండా గారికి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదు. మంచి పనులు చేసే వాళ్ళకే అన్ని అవమానాలని. నా ఆత్మ చెప్తుంది ఇలా చేస్తే బాగుంటుంది అని. మా అమ్మగారు చెప్తే నల్లగా చేస్తాను. 3 గంటలు ప్రతిరోజు లెగుస్తాను, స్నానం చేసి మా అమ్మ దగ్గర కూర్చొని రేపు ఏం పని చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ అడుగుతాను. అమ్మ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయరంటే సేమ్ అలాగే చేస్తాను, అంతే. పెద్ద ఆయన అసలు అందరికి మంచి కోసం ఏదో చేస్తుంటే కళ్ళు లేని వాళ్ళకి, ఆ వికలాంగులకి ఒక పూట భోజనం పెట్టి వారానికి సరిపడా డబ్బులు ఇచ్చి వారానికి ఒకసారి పిలిచి కొని అంతా మంచి పని చేసుకుంటూ ఎక్కడో తిరుపతిలోకి వెళ్ళి అన్ని గంటలు క్యూలో నిల్చొని అంత మెట్లు ఎక్కిపోయి దర్శనం చేసుకుంటుంటే ఒక్క సెకండ్ కూడా అతన్ని దండం పెట్టుకొని లేదని చెప్పి ఆ వేదనతో ఇక్కడికి వచ్చి సొంత డబ్బులతో గుడి కట్టించి ప్రజలందరూ ఆ గుడిలో ప్రశాంతంగా పూజ చేసుకునే దానికి అవకాశం కల్పిస్తే ఈ ఏదో తెలియకుండా ఏమన్నా ఆయన అసలుకి ఆ పెద్ద ఆయన రామన్నారు అంతమంది జనాన్ని. ఆ జనాలే వెళ్ళారు, ఆ జనాలే తొక్కేసలాట్లో పోయారు. ఆయన ఏమన్నా సెలబ్రిటీనా? ఆయన కాడ ఏమన్నా వీళ్ళు ఉండడానికి గన్ మ్యాన్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు ఎందుకు ఉంటారు ఆయన దగ్గర వాళ్ళందరినీ తీయడానికి? నాకైతే ఇది నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎప్పుడు చెడ్డనే ఎంకరేజ్ చేస్తారు, ఇలా మంచిగా ఉన్న వాళ్ళని మాత్రము ఏదన్నా ఒక్క అవకాశం చిక్కితే చాలు ఇంకా ఎంత ఇది చేస్తారంటే అంత ఇది చేస్తారు. అతన్ని న్యూస్లో చూస్తున్నామండి, పోలీసులు తీసుకెళ్తుంటే అసలు ఆ మొహం చూస్తేనే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత ఇదిగా చేస్తున్నారు. ఎవరు ప్రజలు వాళ్ళే వెళ్ళారు కానీ ఎవరన్నా పిలిచారా? పెద్ద ఏమన్నా పిలిచారా? లేదు కదా. ఆ జనాలే వెళ్ళారు, ఆ జనాలే తొక్కిసలాట్లో చనిపోయారు. ఎంతోమంది సెలబ్రిటీలు మీటింగ్లలో కానీ, అక్కడ రాజకీయ మీటింగ్లలో కానీ, లేదా ఇంకో చోట ఈ బస్సు ప్రమాదాలు ఇవన్నీ జరిగాయి కదా, వీటన్నిటిని పట్టించుకోరు, ఇవన్నీ సీరియస్గా తీసుకోరు. ఈ పెద్ద ఆయన మాత్రం ఆయనకి ఎవరు అండగా లేరు, ఆయన ఎవరు ఏం చేయలేరు కదా, ఇప్పుడు ఆయనకి ఎవరు లేరు కదా తోడుగా, ఆయన్ని మాత్రం హింస పెడతా ఉంటారు. పాపం ఆయన ఫేస్ చూడండి ఎంత ఇదిగా ఉందోము. అంత మంచి పని చేసుకునే వారిని ఎందుకు ఇంత దేవుడు ఇట్లా చూస్తారు? ఆయన చక్కగా చాలా ఈ మంచి పనులు చేసుకుంటూ ఏదో ఆయనకి సొంత భూమి ఉంది, దాంట్లో వ్యవసాయం చేస్తూ ఆ డబ్బులతో ఆయన మంచి పని చేస్తున్నారు. ఇలా గుడి కట్టుకుంటూ ఇంత మంచి ఇదిగా చేస్తూ ఉంటే ఈ జనాలకి ఏం పోయే కాలమో కానీ ఇల్లు ఆ తొక్కిసలాట్లో చనిపోవడం ఏంది, ఆయన మీద ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టడం ఏంది? శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నాయని ఇప్పుడు అందరూ కూడా ఇట్లా చేస్తున్నారు. ఎవరన్నా మంచి చేయాలని మనసులో ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి ఆగిపోతారేమో నిజంగాను. ఏమన్నా మంచి చేస్తున్నారంటే వాళ్ళని ఎప్పుడు తొక్కేద్దామనే చూస్తూ ఉంటారు కదా. ఆయన ఏం చేశాడు? ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆయన మీద కేసులు పెట్టడానికి నాకు అర్థం కాలేదు. ఆయన పాటికి ఆయన సొంత డబ్బులతో ఏదో తోచినంత సాయం చేసుకుంటూ మంచిగా బతుకుతూ ఉంటే ప్లీజ్ ఆయన మానాన్ని ఆయన వదిలేయండి. ఆయన ఏం చేస్తారు? జరగాల్సింది జరిగింది. ముందు సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. అంత ఇదిగా ఉన్న పెద్ద ఆయన్ని మాత్రం హింసిస్తూ ఆయన దగ్గొస్తుంది జరగండి అన్నా కూడా మీడియా వాళ్ళందరూ వెళ్ళి ఆయన మీద పడుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు ఇప్పుడు మొన్న చెన్నైలో విజయ్ తలపతి మీటింగ్లో చనిపోయారు, ఆయన్ని ఇంతలావుని అడిగారు వెళ్ళి మీడియా వాళ్ళు? లేదు కదా. కానీ ఈయన మీద మాత్రం అందరూ పడిపోతున్నారు. ఆయన నాకు దగ్గొస్తుంది కొంచెం దూరం జరగండి అని చాలా బాధపడతా చెప్తా ఉన్నారు. అయినా కూడా మీడియా వాళ్ళకి ఏం పని బాట లేనట్టు ఆయన మీద పడి చేస్తున్నారు. మానుకోండి మీడియా, చెత్త మీడియా అయినా కూడా నిజంగా అంత మనిషిని ఎలా అలా అడగబుద్ధి అవుతుంది? మీ వల్ల చనిపోయారా, మీరేమైనా చేశారా అంటూ హింసిస్తున్నారు. ఆయన అయితే త్వరగా దీని నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటకు వచ్చేసి ఇంతకు ముందులా ప్రశాంతంగా జీవిస్తూ అందరికీ సాయం చేస్తూ మంచి జీవితాన్ని అయితే ఆయన గడపాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.